అక్కడుంది. ఇక్కడ కూడా కొంత ఉంది, అక్కడుంది. అసలు టోటల్ వర్క్ అంతా అక్కడుంది. అక్కడుంది అంటే కొంతమందికి అర్థం కాదు. ఏం అక్కడుందో ఏమో, ఎప్పుడు చూసినా ఇదే గోల. ఆడుంది 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 ఏడా ఏడా ఎవరన్నా చూడు ఆడుంది 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 అంటారు. మరి ఏడా? నేను చెబుతున్నా, ఏడ కూడా ఉంది, ఏడుంది ఆడ కూడా ఉంది. అది ముఖ్యమైంది. ఇక్కడది ఏముందిలే, నారు పోసినోడు నీరు పోతాడుగా పోయాడు. దేవుణ్ణి ఎరగిన నాస్తికుడికి కూడు నీళ్లు అన్నీ ఎత్తంటే దేవుణ్ణి ఎరిగి ఆయన పరుగు పందెంలో పరిగెత్తుతున్న నీకీడా నాకీడా? ఈడనుకోవడం నీ భ్రమ, ఏమైద్దో అనుకోవడం నీ అల్ప విశ్వాసం. నీకెవరికి ఇస్తాడు? ప్రాణమే పెడితే నీకోసం. తన సొంత కుమారుని నీ కొరకు ఇయ్య వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు రోమాపత్రికలో పౌలు మహనీయుడు. ఒక్కసారి ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. కొంచెం రౌండ్ కొట్టండి. ఆ మాటను ఎప్పుడు మళ్ళీ 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 ధ్యానించుకోండి. తన సొంత కుమారుని, చదువుర తల్లి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అబ్బా, ఏమి ప్రశ్న అది! నువ్వు ఎందుకు వేసుకోవు ఆ ప్రశ్న? తన సొంత కుమారునే నీ కొరకు బలిదానం ఇచ్చేశాడే. నాకు ఒక మాట చెప్పు, నీ కొడుకును నువ్వు ఇస్తావా మరొకటి కోసం? నీ కూతుర్ని నువ్వు ఇస్తావా మరొకటి కోసం? ఇస్తావా? కొంతమంది అంటారు, మా ఇంట్లో ఒకడు ఉన్నాడయ్యా చెడిపోయినాడు, వాడిని ఇస్తానయ్యా. మా ఇంట్లో ఉన్నాడయ్యా చెడిపోయినాడు, నంబర్ 1 చెడిపోయినాడయ్యా, వాడిని ఇస్తానయ్యా, తీసుకెళ్ళమనేవాడు. నేను చెబుతున్నా, చెడిపోయినోడిని ఇస్తావేమో, మంచోడిని ఇస్తావా? కొంతమంది దేవుడి సేవకి బిడ్డలు తెస్తుంటారు. అన్నయ్యో 13 సార్లు తెప్పాడు వీడు, 3 సార్లు రాసి తెప్పాడు. ఏందమ్మా మరి, సేవకి ఇద్దామని తెచ్చా. 3 సార్లు తెప్పినోడిని సేవకంట, వరుసగా పాస్ అయినోడినే ఉద్యోగానికి. అంటే లోకానికి పనికిరానోడు ఇక దేవుడికే. అంటే ఇట్లాంటి సరుకు అంతటిని లైన్ చేసేది ఆయనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా ఏం కాదనడు. ఓకే, తప్పావా, పర్లేదు, లోకం చేర్చుకోదురా నిన్ను, నేనే చేర్చుకుంటుందా, ఎందుకంటే నాకు నీలాంటి వాళ్ళే కావాలదా. ఏ శరీరి కూడా నా ముందు అతిశయపడకుండాన్నట్లు లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపరుస్తాను, నీలాంటి పిచ్చోళ్ళే కావాలా కదా అని తీసుకుంటాడు. చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. మంచోడిని ఎవరు ఇస్తారండి? కానీ యేసయ్య గురించి తండ్రి ఏం మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానల్లా. ఇంతమంది దూతలు ఉండి, ఇంత పెద్ద మానవ జాతి ఉండి, ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలుండి ఎవ్వరూ ఆయన సంతోషపెట్టలా. యేసయ్యలాగా. యేసయ్య అంత సంతోషపెట్టాడు తండ్రిని. అంత ప్రియమైన కుమారుణ్ణి, అంత ప్రేమించే కుమారు. ఏమంటే మీ అబ్బాయికి ఇంత జ్వరం వస్తే గందరగోళం అయిపోతాం. ఒకవేళ వాడికి ఏదన్నా కాస్త బిగుసు పెట్టి అన్నాడంటే డాక్టర్ దొరికితే డాక్టర్ని కూడా కొడదామనిపించింది నీకు. ఎందుకు? వాడు ఏదో అయిపోతున్నావు, నువ్వు చూడవేందని. అలాంటిది తన ప్రియమైన కుమారుని అలాగ కలవరి సిలువలో బలిగా అర్పించేశాడే. ఎంత ప్రేమించాడు మనల్ని. అంత ప్రేమించి తన ప్రియ కుమారుని, సొంత కుమారుని ఇయ్య వెనుతీయని ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు అంటాడు. అంత కొడుకునే ఇచ్చినోడు ఇక నీకు ఏదన్నా తక్కువ చేస్తాడా? ఎందుకు నువ్వు అంత అల్ప విశ్వాసిగా ఉంటావు, అంత అజ్ఞానిగా ఉంటావు, అంత అవిశ్వాసిగా ఉంటావు? ఎందుకు? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ నమ్మిక? ఇదేనా నీ విశ్వాసం? ఎందుకు అంత సందేహాల్లో బతుకుతావు? ఎందుకు అవిశ్వాసాల్లో బతుకుతావు? అనుమానంలో బతుకుతావు? ఎందుకు? నా కన్న బిడ్డ, నా ప్రియ కుమారుని అలాగ అప్పగించేశానే నీకోసం. ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తా. నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తా, ఎలా ఇవ్వాలో అలా ఇస్తా, ఎంత ఇవ్వాలో అలా అంతనే ఇస్తా.
ఎందుకు ఇవ్వాలో అందుకు ఇస్తా, ఏ రూపేణ ఇవ్వాలో ఆ రూపేణ ఇస్తా. నమ్మవమ్మా నన్ను, నమ్మవయ్యా నన్ను అంటున్నా. దాని కూర్చున్న చింత నీకు అక్కరలా. అసలు ఇది కాదు పని, అది ఆ ఉత్తమమైన రాజ్యము నీకు అనుగ్రహించా. అందులో నేను అగ్రపీఠం మీద చూడాలి, అందులో నేను అగ్రస్థానంలో చూడాలి. అందుకోసం కావాలని కొన్నిటిని అనుమతిస్తున్నా, కావాలని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తున్నా. వీటన్నిటిని అనుమతించుట ద్వారా నీలో కొన్ని లక్షణాలు నాకు వ్యక్తమవుతాయి, కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. అవి కావాలి నాకు. అవి మామూలుగా రావు, కొలిమిలోకి తీసుకెళ్తే కానీ రావు నీలో నుండి. అవి నేను కోరుకునే లక్షణాలు, నిన్ను ఆ లక్షణాలను వెల్లడి కావటం కోసమే నిర్మించుకున్నా. అవి నీలో నుండి వ్యక్తం కావాలంటే కొంత ఒత్తిడి కలగాలి, నీకు కొంత ప్రెజర్ ఎదురు కావాలి. ఆ ప్రెజర్లో నుంచి నీలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కావాలి నాకు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా నిజంగా? ఎందుకు కొంతమంది ఇట్ట అర్థం కాకపోయినా చేసేది ఏం లేదు. తెలుగే చెబుతున్నాను నేను, ఇంత క్లియర్గా చెబుతున్నా. అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. కూటమి అయిపోయినాక మళ్ళీ వీడియో ఉంటుంది, ఇంటికి పోయి రేపు పొద్దున్న ఎప్పుడు కాస్త బిర్యానీ తిని చూడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి నువ్వు మళ్ళీ క్లియర్గా అర్థమైద్ది. కొన్ని రకాల ఒత్తిళ్ళు దేవుడు చూస్తానే కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ఒత్తిళ్ళ ద్వారా నీలో ఏర్పడే వ్యక్తిత్వం ఉందే, అది కావాలి ఆయనకి. దానికోసం మీకు తెలుసా, కొన్ని రకాల శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దయామూర్తులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దాన గుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు మనలో క్షమాగుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు ఎదుటివాడిని మనం అర్థం చేసుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అవి లేవనుకో, ఆ ప్రెజర్స్, ఆ ఒత్తిడి లేవనుకో, మనలోంచి ఈ షేపులు బయటికి రావు, అవి వ్యక్తం కావు. ఆ వ్యక్తం కావాలంటే ప్రెజర్ అవ్వాలి మనం, అంతే. అందుకే కావాలని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమల చేత కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాను, కానీ అది హృదయపూర్వకంగా నిన్ను హింసించాలని కాదు. ఇది దేవుని వాక్కు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. రాతి నుండి తీసిన బంగారాన్ని అలాగే బేరం పెడితే దానికి ధర రాదు. వజ్రాన్ని కొయ్యకపోతే దానికి విలువ రాదు. తెలుసా మీకు? వజ్రానికి కోత పడాలి, బంగారం కాల్చబడాలి. అందులో ఉన్న మష్టంతా పోయి మేలిమి తయారైతే దానికి ధర. దేవునికి మహిమ. తెలుసా మీకు ఆ సంగతి? ఇందులో ఫస్ట్ చరణంలో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. అవసరం అన్నాడు, అవసరం. ఇప్పుడు చెప్పండి, అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. లేని వాళ్ళు వద్దు, ఉన్నోళ్ళు ఎత్తండి. ఓకేనా? లైవ్లో కూడా ఎత్తండి, లైవ్లో అప్పులు ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్న కూడా అప్పుల వాళ్ళు ఉన్నారు, రైట్. ఇప్పుడు చెప్పు, అది నీకు అగ్ని లాంటి శ్రమలాగా ఉందా, లేకపోతే సాఫ్ట్గా ఉందా, ప్రశాంతంగా ఉందా? అదొక అగ్నిలాగానే ఉందా, అగ్ని పరీక్షలాగానే ఉందా? ఇప్పుడు చెప్పు, అవసరమయ్యి అయిందా, అనవసరంగా అయిందా? అది నేను ఎత్తిన భారంగా ఉండి నీకు ప్రెజర్ కలిగిస్తే అందులో నుంచి నీకేదో పాఠం ఉంది, అందులో నుండి నువ్వు సిద్ధపరచబడవలసిన రీతి ఉంది. అవసరం, అంతే. అనవసరంగా ఏది నీకు ఎదురు కాదు. ఒకటే పాఠం, అవసరాన్ని బట్టి. నాకుండే నలుగుడు నాకుంది, నీకుండే నలుగుడు నీకుంది.
ఎందుకు నాయన ఈ పరిస్థితి అంటే దేవుడు అవసరం లేలే అంటాడు. అవసరం లేపరా అంటాడు. అవసరమా? నీ అవసరం ఏమో కానీ మాకు మామూలు లేదేడా అంటాము. వెళ్ళవా, ఏంది ప్రభా వెళ్ళేది? బుర్ర వేడెక్కుతుంది ప్రభా, మెంటల్ ఎక్కిద్దేమో అనిపిస్తుంది. ఎక్కనీనుగా ఆ రేంజ్కి వచ్చినప్పుడు అడ్డుపడతాలే, అంతేగాని ఇది తీసావు. అరే నేను ఉన్నాలేరా, అంతేగాని ఇది తీసేయవు. నేను నీకు తోడై ఉన్నాలే, అంతేగాని ఇది తీసేయవు. నా కృప నీకు జాలే, అంతేగాని నీ ముళ్ళు తీసేయవు. ఏందయ్యా నువ్వు, అవసరం లేపవా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డ, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నమాట. అవసరాన్ని బట్టి అనుమతించాను, అవన్నీ తప్పకుండా తీసేస్తానంటాడు ఆయన, అంటున్నాడు ఆయన. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని, నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని, నిన్ను విడిచిపెట్టను. ఈ ముళ్ళు ఉన్నాయి, నా కృప నీకు చాలంటాడు. ఈ సమస్య నేను నీకు తోడై ఉన్నాలే అంటాడు. ఈ ఇబ్బంది నీ పక్కనే ఉన్నాలే నేను అంటాడు. ఏం పక్కన ఉన్నావో, ఏం తోడున్నావో, ఏం కృపనయ్యా అలాగాట్లా వల్ల కానేదేమో నేనేం మోపనే. ఒకవేళ వల్ల కాలేదనుకో, అవసరాన్ని బట్టి నేనే అడ్డుపడతా. నిన్ను చావనీయను, నిన్ను నశించనీయను, నిన్ను కాలి బూడిద అవనివ్వను. కానీ కొలిమి తప్పదు. స్తోత్రం. అయిపోయింది, బూడిదే మిగిలింది అనుకుంటావు నువ్వు, ఏం కాదు. ఆఖరి నిమిషంలో అద్భుతం జరిగింది. నిన్ను ప్రేమించి నీవు నశించకుండాన్నట్లు నా సొంత కుమారుని నీకు బదులు బలిచ్చాను. ఎంత ప్రేమించానో తెలుసుకో, నిన్ను ఎంత ప్రేమించానో తెలుసుకో. నీ విశ్వాసానికి ఎదురై అగ్ని పరీక్షలు తట్టుకొని నిలవాళ్ళు. నీలో నుండి వ్యక్తం అవ్వాల్సినవి ఉన్నాయి, వాటిని నేను వ్యక్తపరిచిన దాకా నేను వదలను. కొంతమంది స్టార్టింగ్లో మహా టెంపర్లుగా ఉంటారండి. కొలిమిలోకి తీసుకొచ్చిన తర్వాత దీనులైపోతారు. స్తోత్రం. మోషేని చూడండి, ఎంత టెంపర్గా ఉన్నాడు. 40 ఏళ్ల ప్రాయంలో చంపి బూడిసిపెట్టాడు అంతున. 80కి వచ్చేటప్పటికి అయిపోయింది, విరిగిపోయాడు. చెయ్యెత్తి ఎవడి మీద దాడి చేయలేక ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి కదిలాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చాను. ఒక్కటే మాట, అగ్ని పరీక్షలు ఎదురైనా అవన్నీ అవసరమేనని గుర్తిరుగు. ఇది నాకు వస్తుంది అంటే ఏదో నాలో ఒక రకమైనటువంటి ప్రభావాన్ని వ్యక్తపరచడానికి ఇది నాకు వచ్చినా దాన్ని నన్ను నిర్మూలం కానివ్వడు. దాన్ని అడ్డం పెట్టి దాని ద్వారా నన్ను నిర్మూలం కానియడు. నాలో వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాడు తప్ప నన్ను నశించనీయడు అనే ఒక్క విశ్వాసం నువ్వు కలిగి ఉండు. చివరి వరకు కలిగి ఉండు.